తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6, 7, 8 వచనాలు ఎవరన్నా చదువుతారు. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుతూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉందువు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అదన్ని విషయములలో ప్రయోజనకరమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ లేఖనాలను మనం గమనిస్తే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట అపోస్తులైనటువంటి పౌలు గారు తన కుమారుడైన తిమోతి గారికి ఈ విషయాలు తెలియజేస్తున్నాడని మనం గమనించాలి. ఏమని తెలియజేస్తున్నాడు అని అంటే, అక్కడ నీవు నా గురించి తెలుసుకున్న విషయాలు, నా గురించి విన్న విషయాలు, అవన్నీ కూడా నువ్వు దేవుని దగ్గర ఏ విషయం అయితే నేర్చుకున్నావో అదంతా కూడా తెలియపరచాలి. ఇంకా ఈ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు, ఇంకా 1వ అధ్యాయం నుంచి ఇక్కడ ఉన్న విషయాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ సహోదరులకు వివరించాలంట. ఏం చేయాలి? వివరించాలి. మన అంశం ఏంటంటే దైవభక్తి. దైవభక్తి ఉపయోగకరమైనది అని మనం తెలుసుకుంటాం. మన అంశము దైవభక్తి ఉపయోగకరమైనది కనుక ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఈ సంగతులన్నీ మీకు అంటే మీకంటే ఆ సంఘస్థులకు అక్కడ ఉన్న ప్రజలకు తెలియపరచాలి. ఏ విషయాలు అంటే, ఇప్పుడు 1 నుంచి 5 వచనాల వరకు భ్రష్టత్వం గురించినటువంటి, మోసపరిచే ఆత్మల గురించినటువంటి, అబద్ధికుల వాత వేయబడిన మనస్సాక్షి గురించిన విషయాలు అక్కడ రాయబడి. ఇలాంటివన్నీ ఇప్పుడు క్రైస్తవ సమాజంలో వారి జీవితాల్లో ప్రవేశించి ఉన్నవి అనడానికి సందేహం ఏమీ లేదు. కనుక ఇక్కడ మనం గమనిస్తే మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే దైవ భక్తి ఉపయోగకరమైనది. ఏది ఉపయోగకరమైనదంట? దైవ భక్తి ఉపయోగకరమైనది. కనుక ఈ దైవ భక్తి అంటే ఎలా ఉండాలి అనేది మనకు ఒక 3-4 వచనాలను చూస్తే ముగించుకుందాం. ఒకటి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 40వ వచనాన్ని ఒకసారి చూద్దాము. 4వ అధ్యాయము 40వ వచనాన్ని చూడండి. తీసిన వారు చదవండి. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి, మైకుంటే తీసుకొని చదవండి. మైకున్న వాళ్ళే చదవండి. మైకుంట లేకపోతే మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలం నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను అని చెప్పడం జరుగుతున్నది. అంటే ఈ వాక్య భాగంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, నీవు ఒక దేశములో నివసిస్తున్నావు. నీ దేశం పేరేంటి? మీ దేశం పేరు తెలుసు కదా, అందరు చెప్తారు కదా. మీరు భారతదేశంలో ఉన్నారు. నీవు నివసిస్తున్న ఈ దేశములో ఎలా ఉంటావా అంటే, నీవు సర్వకాలము కూడా క్షేమము కలిగి ఉండాలి. నీవు జీవించినంత కాలము కూడా క్షేమం కలిగి ఉండాలి. అక్కడ నీవు గాని నీ సంతానపు వారు గాని క్షేమము కలిగి ఉండాలి. అక్కడ క్షేమం అనే మాట ఉంది కదండి. సంతానపు వారికి
నీకును అని ఉన్నది, నీ సంతానపు వారికి అని ఉన్నది. నీకును నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడనే యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడుగా జీవించున్నట్లు. ఇలా నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా జీవించాలంటే మనం చేయవలసిన ఒక 2 పనులు ఉన్నాయి. ఏంటంటే క్షేమం కలిగి ఉండాలి, భార్య భర్త వారి సంతానము క్షేమము కలిగి ఉండాలి. అంటే 2 పనులు చేయాలి. ఏం పనులట? నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనాలి అని. దైవభక్తి అనేది పూర్తిగా మనం దాన్ని పూర్తి చేయాలంటే కట్టడాలు పాటించాలి, ఆజ్ఞలు పాటించాలి. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఏదైనా కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళకి చాలా మంది వెనుకబడతారు. కొందరు మాత్రమే, 100కు 10 మంది మాత్రమే కొంచెం ధైర్యం చేస్తారు, కానీ చాలా మంది వెనుకబడుతూ ఉంటారు. కానీ ఇక్కడ లేఖనం ప్రకారం ఏంటంటే, ఇప్పుడు నీవు క్షేమంగా ఉండాలి, నీ సంతానము క్షేమంగా ఉండాలి, దీర్ఘాయుషమంతులుగా నీవు ఉన్న దేశంలో ఉండాలంటే నువ్వు చేయవలసింది ఆయన కట్టడాలు పాటించాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి. వాటిని గైకొనాలంట. మీ బైబుల్లో ఉందా సహోదరులారా? మా కట్టడాలు ఆజ్ఞలను ఉందా? చూడండి. తప్పగైతే చెప్పితే మళ్ళీ సరి చేసుకుంటాం. తర్వాత ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం చూడండి. ప్రసంగి 8:12వ వచనం ఒకసారి చూద్దాము. ఏమని ఉన్నది అక్కడ? పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు. చూసారా? క్షేమంగా ఉండాలి. నువ్వు నివసిస్తున్న దేశములో క్షేమంగా ఉండాలి, నీవు క్షేమంగా ఉండాలి, నీ పిల్లలు క్షేమంగా ఉండాలని మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తేనే సరిపోదు. అంటే ప్రార్థన బంద్ చేయమని కాదు. చాలా మంది దేవుణ్ణి అడుగుతారు కానీ ఈ కట్టడాల ఆజ్ఞల కాడికి వచ్చే వరకు వెనుకబడతారు. ఈ క్షేమం అనేది ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి కదా. ఇక్కడ భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు. భయభక్తులు కలిగి ఇప్పుడు చదువుకున్న ప్రసంగి 8:12లో మీరు మంచిగా చూడండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు. చదవండి, అందరు చదవండి వాక్యం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతకాలము క్షేమముగా నుందురని మనము ద్వితీయోపదేశకాండంలో నేర్చుకున్నాము. సర్వకాలములు. అది 4:40లో ఉన్నదా మీ బైబిల్లో? సర్వకాలము. ఎంతకాలం అన్నప్పుడు మళ్ళీ కొంచెం సర్వకాలములు అంటే నీవున్న కాలము మనం అయిపోతాం, తర్వాత మన పిల్లలు ఉంటారు, వారి కాలములు వాళ్ళు అయిపోతారు, మళ్ళా వారి పిల్లలు ఉంటారు, పిల్లల చూస్తారు అన్నారు కదా. ఆ రీతిగా కొనసాగించబడుతుంది అన్నారు. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథము 3వ అధ్యాయము. నీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము అని. వారు తమ క్రియల ఫలము అనుభవిస్తారు. నీతిమంతులుగా నడుచుకుంటున్నటువంటి వారు మేము నిన్న దినమున కొన్ని తెలుసుకున్నాం. నీతిమంతులుగా నడుచుకునేటువంటి వారు నీతి ఫలములు తప్పకుండా మళ్ళీ తిరిగి పొందుతారు. పాపాత్ములు కూడా వారి క్రియల ప్రకారం ఫలములు వారికి వచ్చే ఫలములు ఉన్నాయి, వీరికి వచ్చే ఫలములు ఉన్నాయి, కానీ తేడా ఉంటుంది. అవి ఫలములే ఇవి ఫలములే కదా, ఒకటే ఫలం అనుకోవాలి. ఫలాలలో
తేడా ఫలములు ఉంటాయి. కనుక ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము అని. నీతిమంతులతో మనం చెప్పవలసిన మాట ఒకటినది, నీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా. మీ పక్క వాళ్ళతో చెప్పండి, అక్క నీకు మేలు కలుగుతుంది. చెప్పండి, నీకు మేలు కలుగును గాక అని. నీకు మేలు కలుగుతుంది అని వాక్యంలో రాయబడింది, నమ్మని చెప్పండి. పక్కలు పైన కూర్చున్న వాళ్ళు చెప్పుకోరా, చెప్పురా, చెప్పాలండి, చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా చెప్పితే ఏమన్నా కొంచెం చెప్పాలనే ఆలోచన వస్తుందండి. అట్లా మనం ఇక్కడనే చెప్పకపోతే అక్కడే చెప్తాం, అక్కడ వేరే చెప్పులు ఉంటాయి. అక్కడ ఏమిటంటే యెషయా గ్రంథం 3:10 చెప్పబడిన మాట ఏమిటంటే మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము అని ఉన్నది. సహోదరుల అన్నయ్య నీకు మేలు, మీరు అన్నయ్య అంటే అన్నయ్య, అక్కయ్య అంటే అక్కయ్య, చెల్లెమ్మ అంటే చెల్లెమ్మ, అమ్మ అంటే అమ్మ. అలా అని పక్క వాళ్ళకి ఏం చెప్పాలి, అమ్మ నీకు మేలు కలుగుతుంది, అక్క నీకు మేలు కలుగుతుంది, చెల్లె నీకు మేలు కలుగుతుంది అని చెప్పాలి. మరి లాస్ట్కు దాని మొదటి నుంచి రావాలి. ఎక్కడి నుంచి? దిద్దువేసే కాండం నుంచి రావాలి. మేలు కలుగుతుంది సర్వకాలం నీకు, నీ పిల్లలకు, నీ సంతానం వారికి అందరికీ మేలు కలుగుతుంది. కానీ మేలు కలుగుతుంది అని చెప్పడం ఓకే, కానీ మన మాట అలా మంచి ఫలములు ఉచ్చరించాలన్న, కపటంగా కాకుండా మంచిగా ప్రేమతో ఉచ్చరించాలి. అలా దీవించే వారికి దీవెనలు వస్తాయి, శపించే వారి మీదకి శాపములు వస్తాయి. అందుకే మనం దీవించే వారిగానే ఉండాలి. హల్లెలూయా. ఆ పొందుకున్న ఘనత వాళ్ళలో ఉంటే పొందుకుంటారు, లేకపోతే లేదు. మళ్ళీ ఇదొకటి ఉంది, ఎంత వాళ్ళ దగ్గర దమ్ముంటే పొందుకుంటారు, లేకపోతే లేదు. అంటే వాళ్ళకి ఆ విధేయత ఉంటేనేమో చదువుతారు. కనుక మనం న్యాయంగా చెప్పాలి, అక్కయ్య నీకు మేలు కలుగుతుంది అని చెప్పాలి. నాకు మేలు కలుగుతుంది అంటే ఇప్పుడు మనం ఎవరు చెప్పారు? భాగ్యలక్ష్మి చెప్పారు కదా, ధైర్యంగా చెప్పారు కదా, నీకేం కాదు పిల్లలకు ధైర్యంగా ఉండండి, దేవుడు ఉన్నాడు, మేమందరం మీ వెనకాల ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. అరే అలా ధైర్యపరచడం. ఎవరన్నా బాగా కుంగిపోయి బలహీనంగా ఉంది, నాకేం దొరుకుతలేదంటే, లేదు నీకు మేలు కలుగుతుంది. ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. నమ్మిన వారు అది పొందుకుంటా. ఒక తండ్రి నా కుమారుడు బాగలేడంటే, కుమారుడు బాగలేడని చెప్పుతాడు కానీ నమ్మకం లేదు. దేవుడికి చెప్పుతున్నాడు కానీ ఇతనికి నమ్మకం లేదు. చెప్పండి ఏమంటాను నేను? దేవుడికి నా కుమారుడు బాగలేదు, నువ్వు వచ్చి బాగు చేయమని చెప్తున్నా, కానీ చెప్తున్న వ్యక్తికి దేవుడు వచ్చి కుమారుని ముడితే బాగాలేదని నమ్మకం లేదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మకంతో చెప్పు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన వారందరూ సూత్రం చెప్పండి. ఆ రీతిగా దేవునికి మహిమ కలుగును గాక. 65వ అధ్యాయం యెషయా గ్రంథం 22వ వచనం ఒకసారి చూద్దాం. మనకు దేవుడు ఎంత గొప్ప దీవెనలు ఇస్తున్నాడంటే, నిజంగా అంటే ఎవరికి దైవ భక్తి కలిగినటువంటి వారికి కలిగే దీవెనలు ఇక్కడ రాసి ఉంచాడు. వారు కట్టుకున్న ఇళ్లలో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్ వృక్షాయుషమంత యగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు అని. హల్లెలూయా. దీన్ని నమ్మాలి. ఏంటంటే ఇక్కడ చెప్పాను మనం ఇల్లు కట్టుకుంటాం. నేను ఇల్లు కట్టుకున్నాళ్ళని నివసించాను. ఏమే అంటే నాకు ఈ సంగతి తెలియక ముందు కట్టుకున్నది కానీ కదా, అదే వేరు. అయితే కానీ వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు అని. అది ఉందామన్నా కూడా ఉండనీయలేదు వాళ్ళ దేవుడు. నా ఇల్లు కూడా గుంజుకుంటే వాడు ఈ తల్లే వాడినాడు, ఈ తల్లి నుంచి ఇటే పోయింది కానీ వాళ్ళకి చక్కగా వలిపడు.
ఆడు పగతో తీసుకున్నాడు, పక్కకే పోయింది, అసలుకి వెళ్ళిపోయాడు. కనుక ఇక్కడ ఏంటంటే వారు కట్టుకున్న ఇళ్లలో వేరొకరు కాపురం ఉన్నారు. తర్వాత వారు నాటుకున్న వాటిని వేరొకరు అడగంటారు. నువ్వు ఒక చెట్టు నాటుకున్నావు, ఏదన్నా ఫలములు ఇచ్చే చెట్టు, అది నువ్వే తింటావు, వేరొకరు తినడంట. వేరొకరు తినడానికి వీలు లేదు. అక్కడ వాక్యం ఉన్నది, వీలు లేదన్నది. అదే కనుక ఆయుష్ ఎంత ఉంటుందంటే వృక్ష ఆయుష్ అంత. ఇప్పుడు ఆదాము ఆయుష్ ఎంత? 930 సంవత్సరాలు కదండి. అంటే మనకు తొందరగా తెలుస్తుంది. మన మొదటి ఆదాము, మొదటి మానవుడు, అతని ఆయుష్ 70 సంవత్సరాలు తక్కువ, 1000 ఏళ్ళు. ఒక వృక్ష ఆయుష్ అంటే ఎన్నేళ్ళు ఉంటాయి? ఒక 1000 ఏళ్ళు. మొదటి మానవుడు 1000 సంవత్సరాలు బతికేడు. ఆ లోపల ఈ అవ్వ పని చేసిన దాన్ని బట్టి తగ్గుతూ తగ్గుతూ తగ్గుతూ. అందుకనే మనం చదువుకున్న లేఖలలో అవలారా జాగ్రత్తగా ఉండండి, అవలారా ఏ పండు కనబడితే ఆ పండు మనదే అనుకోకండి, తినాలనుకోకండి అని చెప్పడం జరుగుతుంది. కనుక అయ్యలు ఎప్పుడు పక్కన షాపులే చూస్తారు, ఆ షాపులే చూస్తారు. ఏ షాపు చూడద్దు, ఏసయ్య వైపే చూడాలి. కనుక అట్లా ఏం జరుగుతుందంటే ఆయుష్ పెరుగుతూ ఉంటారు. ఆయుష్ ఏమైందంటే పెరుగుతూ ఉంటారు. కనుక ఇదంతా జరగడానికి కారణం ఏంటి అని అంటే ఆయన కట్టడలు ఆజ్ఞలు గైకొని జీవిస్తున్నప్పుడు. అంటే భక్తి జీవితానికి గుర్తేంటి? భక్తి కలిగి నేను జీవిస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడాలు గైకొని జీవిస్తున్నప్పుడే భక్తి కలిగి జీవిస్తున్నారు. హల్లెలూయా. ఆ రీతిగా కనుక తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం మనం ఎంతమంది చదువుకున్నాం చూడండి. ఒకసారి చదివినాం, మళ్ళొకసారి చూద్దాం. చూడండి ఏమని రాయబడింది అక్కడ. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికి ప్రయోజనకరము, కానీ దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది అని ఉన్నది. అంటే ఈ భక్తిగా ఉంటే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడంటే నాయందు భయభక్తులు కలిగి జీవిస్తే, ఇక్కడ మనం చెప్పబడిన మాటల ప్రకారం నీ ఆయుష్ పెంచుతానన్నాడు. కీర్తనల గ్రంథంలో నీకు దీర్ఘాయుషనిస్తానన్నాడు కదా. నీ తల్లిదండ్రులకు గౌరవిస్తే సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుతమవుతామన్నాడు. ఎవరైతే తల్లిని తండ్రిని దూషిస్తాడో వాళ్ళ ఆయుష్ తగ్గిపోద్ది అని అక్కడ మళ్ళీ ఒకసారి వెనుకకు ఆలోచిస్తే వెనుక కొద్దిగా కమ్మ మరణిస్తే తగ్గుతుంది. కనుక తగ్గకుండా ఉండాలంటే ఆ తల్లిదండ్రులకు మాట వినడము, వాళ్ళని గౌరవించడము, వాళ్ళని సన్మానించడము. అక్కడ సన్మానించే కార్యక్రమాలు ఎన్నో సేవకులను సన్మానించాలి, నాయకులను సన్మానించాలి. మన వార్డు మెంబర్ కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ, మన ఎంపీ గారు కానీ, మన రాజరికం చేస్తున్న వాళ్ళు పరిపాలన చేస్తున్న వారిని సన్మానించాలి. వాక్యం అధికంగా ప్రకటిస్తున్న వారిని సన్మానించాలి. ఇది మన వంశం కాదు కానీ అట్లా మళ్ళీ పోతే చాలా లేదండి. అయితే ఇక్కడ ఏమని చెప్పడం జరుగుతుంది అంటే భక్తి కలిగితే ఆ భక్తి గల భక్తిని ఏం చేయాలంటే సాధకం చేయాలి. అందరూ చెప్పండి, ఏం చేయాలి? సాధకము చేయాలి. మరోసారి చెప్పండి, భక్తిని సాధకం చేయాలి. మీ సాధకం అంటే ఒకటి చేయాలన్న. ఇప్పుడు విధులు అనేది ఉన్నాయి, కట్టడాలు అనేది ఉన్నాయి. ఎవరైతే ఒకవేళ విధులు పాటిస్తే సంతానం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో రాబడి సంతానము లేకపోతే గొడ్డు వాళ్ళు అని లోకంలో ప్రకటింపబడిన వారైనా సరే వాళ్ళు సంతానం పొందుతారంట. హల్లెలూయా. ఆ రీతిగా ఏ విషయంలో అది లోటైతుందో అది దేవుని ద్వారా పొందుకుంటా ఉంటాం. విధులు తప్పకుండా పాటించాలి, కట్టడాలు తప్పకుండా పాటించాలి. అలా చేసినప్పుడు మనకు ఆ దీవెన కలుగుతున్నది. తర్వాత 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. తిమోతికి రాసిన పత్రికనే 6వ అధ్యాయం 6వ వచనములో ఒక మాట ఉంటదండి. సంతృష్టి సహితమైన దైవ భక్తి
గొప్ప లాభ సాధనమై ఉన్నది అని ఉన్నది. సంతృప్తి సహితమైన దైవ భక్తి చేసేవారిగా ఉండాలి. భక్తి చేస్తే సంతృప్తిగా ఉండాలి. అంటారు కదా కొన్నిసార్లు, అన్ని బాగానే ఉన్నాయి కానీ ఈ విషయంలో అసంతృప్తి ఉంది అని అంటారు కదా. అంటారు అట్లా అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ పూర్తి చేయలేదు. ఒకటి చేసి 4 విడిచి పెడితే ఇక నేను దీన్ని చేసిన కనుక ఇక దేవుడికి మహిమ చెల్లిస్తానంటే కుదరదు. ఆడ కుదరదు. అందుకని మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ సంతృష్టి సహితమైన దైవభక్తి చెయ్యాలి. అంటే దైవభక్తిని సంపూర్ణమే చెయ్యాలి. దాన్ని ఏం చేస్తే అది పూర్తి అవుతుంది అనేది మనం తెలుసుకుంటాం. ఇప్పుడు దైవభక్తి ప్రయోజనకరమైనది, ఉపయోగకరమైనది. ఎట్లా అంటే అది నీకు గాని నీ సంతానపు వారికి గాని సర్వకాలంలో నీవు నివసిస్తున్న దేశములో అది నీకు దీర్ఘాయుషును కలుగజేస్తుంది, నీకు క్షేమమును కలుగజేస్తుంది. క్షేమము కలిగి ఉండాలి. ఇప్పుడు కీర్తనలో ఉంటుంది, నేను బ్రతుకు దినములన్నిటిలో కృపా క్షేమము కలిగినట్టు కదా. కృపాక్షేమము కలిగినది అంటే అట్టిగానే ఉంటుందా, అట్టిగానే అక్కడ వస్తుందా అంటే దేవుణ్ణి తనకు కాపరిగా పెట్టుకుని ఆ కాపరి చెప్పినట్టుగా నడుచుకున్నప్పుడు అని మనం గుర్తించాలి. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదంటే ఆ కాపరి చెప్పినట్టుగా ఈ గొర్రె ఇంటదే కదా. దొంగ గొర్రెలేనే ఒకటి కొట్టినా కూడా అటు ఉరుకుతుంది, దాని కోసం అటు ఉరికి తప్పించుకొని ఒంటరిగా బతకడం అంటే ఇష్టం. కలిసి బతికితే కలదు సుఖం. కనుక ఈ రకంగా భక్తిగా మనం భక్తిని పూర్తి చేయాలి. ఎట్లా దాన్నంటే సంతృప్తిగా చేయాలి. అంటే నేను దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. 2 భార్య భర్తలు ఉన్నారంట. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను. అయితే 2 భార్య భర్తలు ఇప్పుడు భార్య ధర్మము పూర్తి చేయాలి. భార్యగా నేను చేసేది ఎన్ని రకాలుగా ఉన్నవి అవన్నీ రాసుకున్నాను. భర్తగా నేను చేసేది ఎన్ని రకాలుగా ఉన్నదని భర్త రాసుకున్నాను. అట్లా ఇప్పుడు ఇది ఈ రోజు నేను ఉండవలసిన విధానం అని ఎన్ని రకాలుగా అన్ని ట్రిక్ పెట్టుకున్నాను. చేసినాక ట్రిక్ పెట్టాలి, చేసినాక ట్రిక్ పెట్టాలి. అట్లా అదిగా ఎక్కడన్నా చూసుకోవాలి. అక్కడ లిస్టు రాసి పెట్టుకున్నది కదా. నేను భర్తగా నా జీవితంలో నా భార్య ఎడల ఉండవలసిన విధానాలలో ఎన్ని క్రమం తప్పిన విధానంగా ఉన్నది అని అవి చూసుకుంటూ ఆయన చేసుకుంటూ వస్తున్నాడు, అన్ని సరి చేసుకుంటూ వస్తున్నాడు. ఒక భార్యగా భర్త ఎడల నేను జీవించవలసిన ఉండవలసిన విధానం ఎంతని అన్ని రాసుకున్న విషయాలన్నీ చూసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ గీడిదాకా నచ్చింది, ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తి చేయాలి. అవన్నీ నేర్చుకుంటూ పూర్తి చేసుకుంటూ పోవాలన్నది. అట్లా సంతృప్తి అంటే అది సంపూర్ణమవుతుంది కదండి. స్తోత్రం. ఎవరికి అర్థం కానట్టుంది, అర్థం కానట్టుంది. ఇప్పుడు నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను. నేను ఒక క్రైస్తవునిగా నా క్రమం ఏంటి, నేను జీవించవలసిన విధం ఏంటి, ఒక క్రైస్తవునిగా నేను జీవించవలసిన విధం ఏంటి, ఆ ఆజ్ఞలన్నీ నేను ఎన్ని ఆజ్ఞలు పాటించాలి, నేను దేవుని ఎడల ఉండవలసిన విధానం అది పూర్తిగా ఒక సిస్టం రాసుకొని అన్ని చేస్తున్నానా చేయకపోతే అవన్నీ చేసుకుంటూ పోవాలి, అవన్నీ గెలుచుకుంటూ పోవాలి. అలా చేయడం అనేది అది సంతృప్తిగా అప్పుడు. లేకుంటే మనలో అసంతృప్తికరమైన స్థితి ఏంటి. ఇప్పుడు మనం ప్రార్థన మొదలుపెట్టి ఆ ప్రార్థనలో అవ్వకు మన అన్నానికి కూరానికి ఆమె అన్నానికి ప్రార్థన చేస్తాను. ఒక బాబును ప్రార్థన చేయమంటే అన్నానికి కూరానికి ఆమెను అన్నాడు. అంటే అది తొందర ప్రార్థన, చిన్న ప్రార్థన, తొందరగా చేసే ప్రార్థన. కానీ ఆ ప్రార్థన చేసేటప్పుడు మన బాధ్యత ఎంత, మన మీద ఉన్న భారం ఎంత, మనం చేయవలసిన అంశాలు ఎన్ని అనేది మనకు తెలియాలి. నువ్వు ఇంకో అల్లుకట్టి పని చెప్పి ఊగిస్తాను. నువ్వు కూరగాయలు మన మార్కెట్కి పోతావు, నీ ఇంట్లో ఎన్ని కూరగాయలు అవసరము, మార్కెట్ నుంచి తేవాల్సినవి ఎన్ని అవసరం అనేది నీకు తెలియక లిస్టు రాసుకోకపోతే ఏం తీస్తావు వాడికి పోయి? మళ్ళీ బండి పట్టుకొని ఉరకాలి.
అయ్యో మళ్ళీ కొత్తిమీర వెళ్ళాలి, మళ్ళీ ఉడకాలి. ఆడికేసేసరికి అదే ఉల్లిగడ్డ ఏమన్నా కదా, మర్చిపోయినా, మళ్ళీ ఉడకాలి. ఈ ఊరికే మళ్ళా ఇన్ని భర్త ఏం చేస్తారంటే గై కాడికి పొయ్యి కాడికి ఊరికే పొయ్యి కాడికి ఊరికే మాడికాడికి ఊరికే పొయ్యి కాడికి ఈయన బతకంత గింతలేనా. నీవు లిస్టు రాసుకునే లేదు, ఆ సిస్టమ్ ఫాలో అయ్యేది లేదు. ఇక నీ జీవితంలో ఆఖరికి చచ్చన పోతాడు కానీ దాన్ని సంపూర్తి చేయడం లేదు. అందుకనే సంతృష్టి సహితమైన భక్తి చేయడం చేస్తే అది తృప్తి కూడా. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఈ రోజు ఉదయకాలం లేచినావు, ఉదయకాలం లేచిన తర్వాత నువ్వు ఎన్ని అంశాలు ప్రార్థన చేయాలి, ఉదయకాలం నువ్వు ఎన్ని పనులు చేయాలి, అసలు బయటకు వెళ్తావా వెళ్ళవా, ఎన్ని పనులు చేస్తావు, పొయ్యి కాడికి వెళ్తే ఎన్ని పనులు చేస్తావు, పొయ్యి కాడ చేయవలసిన ఏట్లా ఉంటుంది, బయటకు వెళ్తే ఎన్ని చేస్తావు, ఎంత బాత్రూంలో కూడా బయట చచ్చిపోతున్నారు తెలుసా మీకు సంగతి. బాత్రూంలో పడ్డలు ఎంతో మంది కాలు స్లిప్ అయిపడి అదే భారమైనారు. మేము బాత్రూంకి వెళ్ళి తిరిగి క్షేమంగా తిరిగి రావాలి. గడప దాటినప్పుడు స్లిప్ అయి పట్టు తీసి ప్రాణాలు ఎంతో మంది ఉన్నారు. బయటికి వెళ్ళిన లోపలికి వచ్చిన దేవుని వాక్యం ఉందా? మరి బయటికి వెళ్ళిన లోపలికి వచ్చిన దేవుని ఉండాలి ప్రభు అన్నాలే. అట్లా ఆ భక్తి కలిగిన విషయాలు అవన్నీ కూడా వాటిని క్రోడీకరించుకోవాలి, స్వీకరించుకునే ప్రార్థనలు. చాలా మందికి కూరగాయలు మా ఇంట్లో వంట చేసుకోవడానికి ఎన్ని సామాన్లు అవసరమో కూడా తెలియకుండా మార్కెట్కి పోయి దుకాణం కాడికి పోయి మార్కెట్కి పోయి కాడికి ఇవే పనులు. గడియరికి అవ్వలేదు కాబట్టి ఎందుకు వచ్చింది, ఇదే పని అన్నట్టు వాళ్ళ పని. ఇలా చేయడం ఇది పద్ధతి కాదు. అందుకనే జ్ఞానం లేని వాళ్ళరా మరి జ్ఞానం సంపాదించుకోవడం. జ్ఞానం అంటే దానికి కావాల్సిన విధానాలన్నీ కూడా దానికి స్వీకరించుకోవాలి. అలా చేయడం మంచిదని దేవుడు మనకి టైంలో జ్ఞాపకం చేస్తాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దామండి. తీతు 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట నమ్మదగినది. ఇప్పుడు ఇదివరకు చెప్పింది నమ్మదగినది అనిపిస్తుందా మీకు? అన్ని అబద్ధాలు ఇవన్నీ అని అనిపిస్తుందా? పోనీ ఉల్లిగడ్డ ఒకటి కోసిపోయి విదేసి మళ్ళీ పోయి ఆపు చేసి మళ్ళూరికి పోయి అవి ఆవాలు తేలే, చిలకర తేలే, మెంతులు తేలే, మళ్ళీ పోయి తెచ్చి మళ్ళీ ఆపు చేసి అదే మళ్ళీ వేసినాం కానీ మళ్ళా అది లేదు, ఏంటిది ఉల్లాకు లేదు, తర్వాత కొత్తిమీర లేదు, మెంతాకు లేదు, మళ్ళా ఊరికి అవన్నీ ఇవన్నీ తెచ్చినాం కానీ మళ్ళా కారప్పులు లేదే. ఇది ఎట్లుంటుందండి? ఇట్లా కరెక్ట్ ఉంటుందా? అన్ని ఒక్కసారి తెచ్చాడు రెడీగా పెట్టుకొని చేసుకుంటే మంచిగా ఉంటుందా? అందుకని మన జీవితంలో అనేక విషయాల్లో ఓటమి ఎందుకు జరుగుతుంది అని అంటే ఆ క్రమ పద్ధతి అంతా తెలియకపోవడం వల్లనే. వాక్యం వింటున్నాము కానీ దాన్ని గ్రహించడం లేదు, అది సంగతి. కనుక ఈ మాట నమ్మదగినది గనక దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు సక్రియలను శ్రద్ధగా చేయటయందు మనసుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. హల్లెలూయా. సక్రియల యందు శ్రద్ధగా చేయుటయందు, సక్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచునట్లు. ఈ మనసు ఎక్కడ ఉంచాలా? సక్రియలను శ్రద్ధగా చేయడానికి ఉంచాలి. నేను ఒకరింటికి వెళ్ళాను, వెళితే వెంటనే అన్నయ్య రండని చేరేసి లోపలికి ఆహ్వానించి చేరేసి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి తర్వాత వెంటనే టీ ఏం చేస్తున్నా అక్క మీరు అంత బాగున్నాను. మళ్ళీ అంత పొయ్యికి వెళ్ళి ఒక 5 నిమిషాల్లో టీవీ చేసుకెళ్ళి మాటల్లో ఇప్పుడు 2-3 సార్లు అటు చూసారు టిఫిన్ ఏం చేసుకుని వచ్చి అన్నయ్య తినట్టు ఇప్పుడే తినచ్చేదా అంటే 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 అంత స్పీడ్గా ఎట్లా చేయగలిగిందని నా ఆలోచన. మనల్ని ఎంత చేసినా కాదు కదా. చాలా మంది చురుకైనా చేస్తారు కానీ కొందరికి ఆ పనిలో ఎంత చేసినది కానీ మరి అందులో ఏ దీవెన ఉందో ఏ శాపం ఉందో తెలుసుకోవాలి.
మొదలుపెట్టి చెప్తూనే ఉంటారు కానీ అసలు అది గవర్నమెంట్ చేరది. ఇక్కడ పీట వేసుకొని కూర్చుంది నడువంత నుంచి కళ్ళని తీసుకుపోయి ఇక మళ్ళీ అంటే ఎక్కడ టిఫిన్ చేసేస్తాడు. ఇక 12 వరకు అయ్యా అన్ని రెడీ అయినాయిరా అంటే అన్ని రెడీ అయినాయా ఇక తిను కడిపోయిందా నేను మళ్ళీ వస్తా పని మీద ఉందని అట్టే పోతాను. అట్లా కాదండి. 8:30 వరకు టిఫిన్ రెడీ అంటే రెడీ కావాలి. 8 వరకు టిఫిన్ రెడీ, 8:30 క్లోజ్ అయిపోవాలి. టిఫిన్ చేసి మూతి కడుపుకుండా అయిపోవాలి. అట్లా కావాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంటే నా చేతి అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ నేను చేసే పని ఈ టైం లోపల దానిలో అభివృద్ధి ఉండాలి. హల్లెలూయా. అభివృద్ధి అంటే ఒక బాగా డబ్బొచ్చిన అభివృద్ధి కాదు. అదే అనుకుంటారు చాలా మంది. 8 వరకు నేను అన్ని చేయవలసినవి అన్ని రెడీ చేసి క్లోజ్ చేసి రెడీ ఇక డైనింగ్ టేబుల్ కూర్చుండే అట్లా అన్నారు. దేవునికి స్తోత్రం. అందుచేత మనసు ఎక్కడ పెట్టాలి? సత్క్రియలను శ్రద్ధగా చేయడానికి పెట్టాలి. మంచి పనులు చేయాలి. ప్రేమతో పలకరించడం, ప్రేమతో ఆహ్వానించడము, ప్రేమతో ఇన్ని మంచి నీళ్ళు ఇవ్వడము అట్లా నేర్చుకోవాలన్నమాట. ఏదో నేను తీసుకొని గడువు చూసుకుంటూ గిటిస్తే ఏం ప్రేమ కొంతమంది ఇస్తారు. వీళ్ళు ఏమంటే గిరి చూసుకుంటే ఇది అట్లా కింద పడుతుంది. తీసుకున్నారని తెలిసిపెడుతున్నారు. అంటే ప్రేమ పొంగి ప్రేమ ఏసయ్య ప్రేమ కాలేదు, వదిలేని ప్రేమ. అలా కాదు, అట్లా చేయొద్దు. ఎట్లా ఆ మనసు ఉంచవలసింది ఎక్కడట అతను చెప్పండి. సత్క్రియల యందు మనసు పెట్టాలి. శ్రద్ధగా సత్క్రియలు చేయడానికి మనసు పెట్టినట్టుగా నీ విషయాలు దృఢముగా చెప్పాలన్నాడు. గట్టిగా మందలించాలడు, గట్టిగా చెప్పాలడు. ఇది ఆశామాషి కాదు, ఇంటింటే పోతాం అన్నట్టు కాదు. ఖచ్చితంగా రేపు చేసి చూపెట్టా. రేపు మీ ఇంటికి ఎవరన్నా వస్తే నేనత్తనే కాదు, మన విశ్వాసులు ఎవరు వచ్చినా వాళ్ళ ఎడల నీ ప్రేమ, మర్యాద, మీ మంచితనాన్ని, సత్క్రియలంటే మంచి పనులు చేయాలి. ఎందుకు వచ్చిన వారికి మంచి పనులు ఎంత చేస్తారు? నాకు కాలంలో ఇంటనే వచ్చిన ఫీట్ వేసి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి కాల్చిన మొక్క నీళ్లు పెట్టి వెంటనే ఫీట్ వేసి కూర్చుని పెట్టి మంచి నీళ్ళు ఇచ్చి ఫ్యాన్ వేసి వాళ్ళకి కావాల్సిన అవసరం ఏంటో అక్కడ చూసి ఆకలి ఉండి కన్నం పెట్టి దాహంతో నీళ్ళు ఇచ్చట పని చేస్తారు. అక్క చెల్లెలు అందరూ బాగున్నారని కొన్ని ఇంటికాడి సంగతులు తెలుసుకుంటూ అట్లా మందలిస్తూ ఉంటారు. నువ్వు ఎందుకు పోతుంది నీ ఇంటి కుటుంబ సభ్యుల్లో ఏమవుతుంది నాకేంది అంటే కాదు అక్కడ. మర్యాదే దేవునికి స్తోత్రం. అవునా కాదండి? నీ కోపం ఉంటే అందులో బీరువాలో దాచిపెట్టుకో. వాళ్ళు వేరే తర్వాత దాన్ని ముఖానికంతా రుద్దుకో. కానీ ఇక్కడ వచ్చిన వ్యక్తికి ఏదైనా చూపే మర్యాద. సత్క్రియలు చేసే విషయంలో సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయాలంటే వెలుపటి వారి మన ఇంటి వారి ఏడలు చేయాలి, సంఘమునకు వెలుపటి వారి ఏడలు చేయాలి, సంఘం వారి ఏడలు కూడా చేయాలి. అన్ని చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని మాటలను దేవుచిన కాక మోకరించి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం.